హై వ్యూవర్స్. బల్కౌర్ సింగ్, చరణ్ కౌర్ సింగ్ ఎవరు వీళ్ళిద్దరూ? సిద్ధు మూసేవాలాగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పాప్ సింగర్ యొక్క తల్లిదండ్రులు. ఈ సిద్ధు మూసేవాలని 2022 మేలో అత్యంత ఘోరంగా కాల్చి మరీ చంపారు. అతను కాంగ్రెస్ తరఫున రాజకీయాల్లో ఉన్నాడు అండ్ కొన్ని బయట యాక్టివిటీస్ కూడా ఉంటూనే ఉంటారు. అతను చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కనిపించింది, ఒకగానొక కొడుకే, కూతురు లేరు, కొడుకు లేరు, ఉన్నది ఒకే ఒక్కడే, గొప్పగా పెంచుకున్నామే, చాలా ప్రయోజకుడు అయ్యాడే, ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు దాటేసింది, నా భార్య వయసు 56 సంవత్సరాలు దాటేసింది, ఇప్పుడు ఆ పిల్లలలో ఏంటన్నప్పుడు సలహా ఇచ్చున్నారు. ఐవీఎఫ్ పద్ధతి, ఇన్వర్టర్ ఫర్టిలైజేషన్. ఓకే, బటిండా హాస్పిటల్లో అప్రోచ్ చేయన్నారు. ప్రాసెస్ నడిచింది. మొన్న 2024 అంటే ఈ సంవత్సరమే, జస్ట్ 2 days బ్యాక్, ఐ థింక్ సో, మార్చి 17న 12 మగబిడ్డ వారికి పుట్టడం జరిగింది. సో సిద్ధు మూసే వల్ల మళ్ళీ పుట్టినట్టే. అయితే సంతోషంగా ఇంటికి వచ్చినటువంటి వీరికి భగవంత్ మాన్ అనుకుంటా కదా అక్కడ చీఫ్ మినిస్టర్, ఆ గవర్నమెంట్ నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కారణం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ, ఏఆర్టీ అంటారు. దాని ప్రకారమే ఈ ఐవీఎఫ్ పద్ధతి కూడా ఉండేది. దీని ప్రకారం ఏంటంటే, ఈ ఐవీఎఫ్ పద్ధతిని ఫాలో అవ్వాలంటే, ఈ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీని ఫాలో అవ్వాలంటే ఆడవారు 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఐదర్ సింగిల్గా అన్నా ఉన్నా ఓకే, లేదా కపుల్గా ఉన్నా ఓకే. ఓకే, తర్వాత మగవారు వచ్చేసి 21 నుంచి 50 సంవత్సరాల వయసు ఉండాలి. ఇక్కడ వీళ్ళు కపుల్గా ఓకే. బట్ ఆమె వయసు 58 సంవత్సరాలు, ఇప్పుడు ఇతని వయసు 60 సంవత్సరాలు. సిద్ధు మూసే వారి యొక్క తండ్రి వయసు 60 సంవత్సరాలు, తల్లి వయసు 58 సంవత్సరాలు. యాజ్ పర్ ఈ గవర్నమెంట్ నామ్స్ ఏవైతున్నాయో, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ నామ్స్, అవి ఇక్కడ సింక్ అవట్లా. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి ఆసుపత్రికి కానీ, ఇప్పుడు ఆ బిడ్డని వీళ్ళకి ఇస్తారా లేదని కానీ, పాపం ఎన్నో సమస్యలు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ షూర్ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వీరిని క్షమించి మహాయితం జరిమానా వేసి వదిలేస్తారని నేను అనుకుంటూ ఉన్నా. శిక్ష అయితే విధించకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో ఇంకా ఆస్తుల కోసమో, లేదు అన్నప్పుడు ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీ కోసం అటువంటి నేరాలకు పాల్పడితే, లేదు నేరం కూడా చట్టాన్ని వైలేట్ చేస్తా అనుకోవచ్చు. అరే బిడ్డ చనిపోయాడయ్యా, ఇంకా ఆ వయసులో వాళ్ళకి ఇది తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదయ్యా. సో అప్రోచ్ అయ్యారయ్యా, బాగా దేవుళ్ళలాగా డాక్టర్ కూడా హెల్ప్ చేశారు. సిద్ధు మూసేవాలని దేవుడు అడిగాడు, ఏంట్రా అబ్బాయి కోరికంటే, నేను మరలా మా అమ్మ మా నాన్నకే పుట్టాలనుకున్నాడు. ఆ దేవుడు వీళ్ళకి ఈ రకంగా పుట్టించున్నాడు. ఎందుకంటే ఆ ఏజ్లో ఐవీఎఫ్ సక్సెస్ అవడం చాలా తక్కువ. బట్ లక్కీలు వీళ్ళకి అయ్యింది. యాక్చువల్లీ కొన్ని స్టేట్స్ దాని మీద నిషేధం ఏం లేనట్టుంది, బట్ పంజాబ్లో నిషేధం ఉంది. అది ఇప్పుడు వాళ్ళకి సమస్యలు తీసుకొచ్చి పెడతా ఉంది. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సిద్ధు మూసేవాళ్ళు అయితే మరలా పుట్టినట్టు, నో డౌట్. ఇందులో మాత్రం పుట్టిన కూడా మగ అబ్బాయి, దట్ ఇస్ మగ పిల్ల.